Hello, Chatrum. Welcome back to our channel, Devi Vidyalaya. In our today's class, we are going to discuss one more Python practice program on mathematical operations on variables. సో వేరియబుల్స్ ని యూజ్ చేసుకొని మనం కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. అండ్ దెన్ వాటి వాల్యూస్ అనేది ప్రింట్ చేద్దాం అన్నమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, దాని డివిజన్ కావచ్చు, రిమైండర్ విచ్ మీన్స్ మార్జులో కావచ్చు. సో ఇవన్నీ మనం ప్రింట్ చేద్దాం అన్నమాట ఇన్ అవర్ టుడేస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకోవాలి. సో వేరియబుల్స్ అనేది ఎలా తీసుకుందాం? నంబర్ 1, నంబర్ 2 అని తీసుకుందామా? లేదా ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అని తీసుకుందామా? ఫస్ట్ నంబర్ అని తీసుకుందామా? లేదంటే నంబర్ అండర్ స్కోర్ 1 అని తీసుకుందామా? ఫస్ట్ అండర్ స్కోర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 56 తీసుకుందామా? ఓకే. సెకండ్ అండర్ స్కోర్ నంబర్ 45 తీసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ నంబర్ కూడా తీసుకుందామా? థర్డ్ నంబర్ ఎలా తీసుకుందాము? సో ఈ 3 మనం నంబర్ తీసుకుందాం. వీటి మీద ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సమ్ ఆఫ్ నంబర్స్ ప్రింట్ చేద్దామా? ఫస్ట్ రన్ చేద్దాం ఈ వేరియబుల్స్‌ని అండ్ దెన్ వి విల్ ప్రింట్ దిస్ అన్నమాట. ఎలా రన్ చేస్తాము? సమ్, డిఫరెన్స్ ఇలా కూడా మనం ఫస్ట్ కాలిక్యులేట్ చేసుకోవాలి. సో సమ్ ఆఫ్ మనం ఏం చెప్పున్నాము? అండర్ స్కోర్ ఇవ్వాలి అని చెప్పున్నాం కదా! సమ్ ఆఫ్ నంబర్స్. సో, ఈ 3 నంబర్స్‌ని మనం యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ నంబర్ ప్లస్ సెకండ్ నంబర్ ప్లస్ థర్డ్ నంబర్. తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ స్టార్ సెకండ్ నంబర్ స్టార్ థర్డ్ నంబర్. అండ్ దెన్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మనం 2 నంబర్స్ మీద పెర్ఫార్మ్ చేద్దాము. సో, సబ్ట్రాక్షన్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ మైనస్ థర్డ్ నంబర్. మనం 3 నంబర్స్ మీదైనా చేయొచ్చు. 2 నంబర్స్ మీద అయినా గూడా చేయొచ్చు. సో, వి విల్ కాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓన్లీ ఫస్ట్ నంబర్ అండ్ సెకండ్ నంబర్. తర్వాత డివిజన్. సో, ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై సెకండ్ నంబర్ ఎంతొస్తుంది వాల్యూ అని చెప్పేసి. తర్వాత మోడ్యులో. మాడ్యులో ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతది? ఫస్ట్ నంబర్ పర్సెంటేజ్ సెకండ్ నంబర్. మాడ్యులో అంటే మనకేమొస్తది అంటే రిమైండర్ ఒస్తుందనమాట. ఓకేనా? సో, లెట్ అస్ ప్రింట్ ఆల్ దీస్ అన్నమాట. ఫస్ట్ వీల్ గోయింగ్ టు రన్ దిస్. సమ్ ఆఫ్ ద నంబర్స్ అనేది ఒక వేరియబుల్. వి హావ్ సక్సెస్‌ఫుల్లీ రన్ దట్. సో, అన్ని వేరియబుల్స్‌ని మనం ఫస్ట్ రన్ చేసేసాము. Then what we are going to do is we have to print all the numbers to our console అన్నమాట. సో, సమ్ ఆఫ్ నంబర్స్. సమ్ ఆఫ్ నంబర్స్‌ని రన్ చేస్తే మనకు వాల్యూ ఎంతొస్తది? 170. 56 ప్లస్ 45 ప్లస్ 69 వాల్యూ ఎంత? 170. సో, సమ్ ఆఫ్ నంబర్స్ ఈస్ 170. తర్వాత సబ్ట్రాక్షన్ ఆఫ్ నంబర్స్ ఎంత? ఫస్ట్ నంబర్ నుంచి సెకండ్ నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే వి గాట్ ద వాల్యూ 11 అండ్ దెన్ మల్టిప్లికేషన్. సో 173880 అనేది మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ నంబర్స్ అన్నమాట. సో డివిజన్ ఆఫ్ నంబర్స్. డివిజన్ ఆఫ్ నంబర్స్ ఎంత? 1.244444445. సో దిస్ ఈస్ ద వాల్యూ
of the division of numbers. And then marginలో కూడా ప్రింట్ చేస్తున్నామా? సో మార్జిలో అంటే ఏమని చెప్పున్నాను నేను? దట్ వి విల్ గెట్ ద రిమైండర్ అన్నమాట. సో మనం ఏని బితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంతొస్తుంది అంటే 11 వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దట్ వి హావ్ పర్ఫార్మ్డ్. మనం దీన్ని మీనింగ్‌ఫుల్ గా కూడా చేద్దామా? హౌ వి కెన్ మేక్ దిస్ మీనింగ్‌ఫుల్? బై మేకింగ్ ఇట్ ఇంటూ ఏ ప్రాపర్ వేరియబుల్ నేమ్ అండ్ దెన్ యాడింగ్ దిస్ వాల్యూ అన్నమాట. ఎలా? ప్రింట్ స్టేట్మెంట్‌కెళ్ళాలి. వెళ్ళేసి సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ద నంబర్స్ అండ్ దెన్ మళ్ళీ ప్రింట్. సబ్ట్రాక్షన్ ఆఫ్ నంబర్స్ ఈజ్, మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ ఈజ్, డివిజన్ ఆఫ్ నంబర్స్ ఈజ్ అండ్ దెన్ మార్జిలో ఆఫ్ నంబర్స్ ఈజ్. సో మనం మీనింగ్‌ఫుల్‌గా డేటా అనేది ప్రింట్ అవ్వడానికి సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ 170, subtraction of numbers is 11, multiplication of numbers is 173,880, division of numbers is 1.22244444 and so on 5, and then marginal of numbers is 11. This is how we perform mathematical operations on variables in Python programming language అన్నమాట. సో నేను ఓన్లీ సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మార్జిలో ఆఫ్ దీస్ పర్టిక్యులర్ నంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ సమ్ అదర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లైక్ ఫైండింగ్ స్క్వేర్ రూట్ కావచ్చు, పవర్ కావచ్చు, లేదా క్యూబ్ కావచ్చు. సో ఇలాంటివన్నీ you can try అన్నమాట. So in the next class we will look into some other practice Python programs. Until then, keep learning, keep growing. Bye bye Chatrum. Thank you.